సో హాయ్ గైస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఆఫ్టర్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత RC60 మూవీ అయితే చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ అయితే బయటికి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ వచ్చేసరికి బుచ్చి బాబు. అసలుకి ఈ సినిమా ఏ లెవెల్లో వస్తుందంటే చెప్తున్నా కదా, ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, హిట్ టాక్ పడితే 1000 కోట్లు ఎట్టుపోదు. అలాంటి ఈ సినిమా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మన స్టార్ హీరోస్ ఏ సినిమాలో అయితే క్రికెట్ రోల్లో అయితే ఆ క్యారెక్టర్లు అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక పాన్ ఇండియా ఫిలిం, రీజనల్ సినిమా అయితే కాదని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు మన బుచ్చిబాబు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రామ్ చరణ్ గారి క్రేజ్ ఏ లెవెల్ ఉంటుందో మీ ఇమాజినేషన్ కి నేనైతే వదిలేస్తున్నాను. ఆఫ్టర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా వచ్చి మన తెలుగు స్టేట్ లో టాప్ 2 డిజాస్టర్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. 1 కాదు 2 కాదు, 110 కోట్ల నష్టం అయితే మన టాలీవుడ్ కి అయితే అందించింది గేమ్ చేంజర్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో పెద్ద డిజాస్టర్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. RC60 మూవీ మీద భారీ హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో స్పోర్ట్ బ్యాక్డ్రాప్ లో ఒక సీన్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ గారిని మామూలుగా చూపేయలేదంట మన బుచ్చిబాబు, జీవించేస్తాడంట ఈ సినిమాలో. ఆఫ్టర్ రంగస్థలం సినిమా తర్వాత ఈ సినిమాలో అయితే ఎక్కువ పర్ఫార్మెన్స్ రోల్ అయితే రామ్ చరణ్ గారికి అయితే ఉందంట. ఈ సినిమా కోసం మన టాలీవుడ్ కాదు, ఇండియా మొత్తం, ఇంకా రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ మొత్తం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాంటి హైప్ అయితే ఈ సినిమా మీద అయితే ఉందని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఎందుకు ఎక్కువ ఎదురు చూస్తున్నారంటే ఆఫ్టర్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో నేను సపరేట్గా చెప్పాను. కలెక్షన్ కూడా చాలా తక్కువ వచ్చి ఆ సినిమాకి అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఒక టార్గెట్ ఇస్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయితే డే 1 ఎన్ని కోట్లు వస్తాయి, ఇంకా లాంగ్ రన్ లో ఎన్ని రికార్డు లేపేస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందే రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఎంత మంది ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం అయితే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.